ఓకే, చూడమ్మా లాస్ట్లో మనం ఇంటర్ఫిరెన్స్ చాప్టర్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ మొదలుపెట్టే చాప్టర్ ఏంటంటే డైఫ్రాక్షన్. దీన్ని తెలుగులో వివర్తనం అంటారు. ఏమో ఓకే, చూడండి. డైఫ్రాక్షన్ అన్నట్లయితే లైట్ వెళ్ళే దారిలో ఎన్నో ఒక అబ్స్టాకిల్ అంటే అడ్డు లాంటిది వచ్చినప్పుడు కానీ, లేదంటే ఒక అపేచర్ అంటే చిన్న చీలిక లాంటిది వచ్చినప్పుడు కానీ లైట్ అనేది బెండ్ అవి వెళ్తుంది. అర్థమైందా? చూడండి, లైట్ వెళ్ళే దారిలో ఒక అబ్స్టాకిల్ వచ్చినప్పుడు అది ఎడ్జిమే పడినప్పుడు ఏమవుతుందంటే కొంచెం లైట్గా బెండ్ అవి వెళ్తుంది. లేదు లైట్ వెళ్ళే దారిలో ఒక చిన్న స్లిట్ లేదా ఒక అపేచర్ పెట్టినప్పుడు ఆ లైట్ ఏమవుతుందంటే ఇలా బెండ్ అవి వెళ్తుంది. దాన్ని మనం డైఫ్రాక్షన్గా వివర్తనంగా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఒక చీలిక ద్వారా కానీ ఎన్నో ఒక అడ్డు ద్వారా కానీ వెళ్ళినప్పుడు కాంతి అనేది వంగి ప్రయాణిస్తుంది. దాన్నే వివర్తనంగా మనం చెప్పడం జరుగుతుంది. వివర్తనం జరగాలి అంటే మెయిన్ ఈ 3 పార్ట్స్ అనేవి ఉండాలి. సోర్స్ అంటే జనకం, కాంతిని రిలీజ్ చేసేటువంటి ఒక సోర్స్ ఉండాలి. అలాగే అపేచర్ చీలిక లాంటిది అనమాట. మూడోది స్క్రీన్ అంటే ఆ వివర్తనం మనం గమనించడానికి తెర కానీ లేదంటే టెలిస్కోప్ కానీ దూరదర్శనం కానీ ఉండాలి. అర్థమైందా? ఈ డైఫ్రాక్షన్ మళ్ళీ 2 టైప్స్గా క్లాసిఫై చేశారు. ఏంటి అన్నట్లయితే ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ ఒకటి, ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ ఒకటి. ఇక్కడ అపేచర్కి సోర్సు స్క్రీన్ రెండు ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉన్నట్లయితే దాన్ని ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అపేచర్ అంటే చీలికి వస్తువు తెర రెండు కూడా అంత దూరాల్లో ఉన్నట్లయితే దాన్ని ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్గా మనం చెప్పడం జరుగుతుంది. దీన్ని గమనించాలంటే కంపల్సరీ లెన్స్లు అనేవి ఉండాలి. అలాగే ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ అన్నట్లయితే స్లిట్ అదేవిధంగా సోర్సు స్క్రీన్ 3 ఫైనైట్ డిస్టెన్స్లో ఉన్నట్లయితే ఏమో అపేచరు అలాగే సోర్సు స్క్రీన్ ఆ 3 ఫైనైట్ డిస్టెన్స్లో ఉన్నట్లయితే కనుక దాన్ని ఫ్రెనెల్ డైఫ్రాక్షన్గా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ మనం ఒక డైరెక్షన్లోనే గమనించగలం. ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ అయితే డిఫరెంట్ డైరెక్షన్స్లో దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉన్నాయి కదా, అందువల్ల దీన్ని ఎనీ డైరెక్షన్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ మాత్రం ఒక డైరెక్షన్లో మాత్రమే మనం గమనించగలం. అదేవిధమ్మా ఇక్కడ వేవ్ ఫ్రంట్ అనే ఫ్రెనెల్ డైఫ్రాక్షన్లో అయితే స్పెరికల్గా కానీ సిలిండ్రికల్గా కానీ ఉంటుంది. ఇక్కడ ఫ్రెనెల్ డైఫ్రాక్షన్లో వచ్చే వేవ్ ఫ్రంట్ అనేది ప్లేన్ వేవ్గా వస్తుంది అనమాట. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ వచ్చి రిజల్టెంట్ ఆఫ్ ఎన్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి రిజల్టెంట్ ఆఫ్ ఎన్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్స్. ఎన్ సరళహరాత్మక చలనాల యొక్క ఫలితం. అర్థమైందా? ఓకే, ఇక్కడ చూడండి, ఒక చిన్న కణాన్ని తీసుకోండి. ఆ కణం అనేది ఎన్ ఆసిలేషన్ చేస్తుంది అనుకోండి. అర్థమైందా? ఏ 2 సక్సెసివ్ ఆసిలేషన్స్ మధ్య ఉన్నటువంటి ఫేజ్ డిఫరెన్స్ డి అనుకోండి. అదేవిధంగా యాంప్లిట్యూడ్ స్మాల్ ఏ అనుకోండి. ఇక్కడ చూడండి, ఒక పార్టికల్ అనేది ఎన్ ఆసిలేషన్ చేస్తుంది. ఫస్ట్ ఆసిలేషన్కి సెకండ్ ఆసిలేషన్కి ఇలా 2 సక్సెసివ్ ఆసిలేషన్స్ మధ్య ఉన్నటువంటి ఫేజ్ డిఫరెన్స్ ఎంత? స్మాల్ డి అనుకోండి. అర్థమైందా? అలాగే దీని యొక్క యాంప్లిట్యూడ్ కంపన పరిమితి స్మాల్ ఏ అనుకోండి. అదేవిధంగా ఒక ఆసిలేషన్కి యాంప్లిట్యూడ్ స్మాల్ ఏ అనుకోండి. అన్ని ఆసిలేషన్స్ కూడా యాంప్లిట్యూడ్ ఈక్వల్గా స్మాల్ ఏ ఉన్నాయి అనుకోండి. అర్థమైందా? ఇప్పుడు ఎన్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్స్ని ఒక పాలిగాన్ యొక్క సైడ్స్గా తీసుకోండి, ఒక బహుభుజి యొక్క సైడ్స్గా తీసుకున్నట్లయితే ఏమో ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ అంతా ఏ 2 యాంప్లిట్యూడ్స్ మధ్య అయినా సరే ఫేజ్ డిఫరెన్స్ స్మాల్ టీ అనుకోండి. ఏ 2 ఆసిలేషన్ మధ్య అయినా సరే దశాభేదం స్మాల్ డి అనుకోండి. ఇక రిజల్టెంట్ యొక్క యాంప్లిట్యూడ్ ఆర్ అనుకోండి. రిజల్టెంట్ యొక్క యాంప్లిట్యూడ్ ఆర్, ఇండివిజువల్గా ఒక్కొక్క ఆసిలేషన్ యొక్క యాంప్లిట్యూడ్ స్మాల్ ఏ అనుకోండి. ఇప్పుడు రిజల్టెంట్ ఆర్ని 2 కాంబినేషన్స్గా విడగొట్టండి. ఆర్ని 2 అంశాలుగా విడగొట్టినట్లయితే ఒకటి ఆర్ కాస్ థీటా, ఇంకోటి ఆర్ సైన్ థీటా. ఇప్పుడు కాస్ థీటా కాంబినేషన్లు ఈక్వల్ చేయండి. కాస్ థీటా కాంబినేషన్లో 2 వైపులు ఈక్వల్ చేస్తే ఆర్ కాస్ థీటా ఈక్వల్ ఏం రాయచ్చమ్మా? ఏ ఇంటూ కాస్ 0 కాస్ డి ప్లస్ కాస్ 2d అండ్ సో ఆన్ కాస్ n-1 ఇంటూ డిగా రాసుకోవచ్చు. దీన్నే ఏ ఇంటూ 1 ప్లస్ కాస్ డి ప్లస్ కాస్ 2d ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ కాస్ n-1 ఇంటూ డిగా రాసుకోవచ్చు. అలాగే వెర్టికల్ కాంపోనెంట్లు కూడా ఈక్వల్ చేసినట్లయితే ఆర్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు
ఏ ఇంటూ సైన్ డి సైన్ 2d ప్లస్ అండ్ సో ఆన్ సైన్ n-1 ఇంటూ డి అవుతుంది. ఏమో దీని ఈక్వేషన్ 1 అనుకోండి, ఈ కింద ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ 1ని ఏం చేయాలి? మల్టిప్లయింగ్ ఈక్వేషన్ 1 ఆన్ బోత్ సైడ్స్ 2 sin d/2 2 sin d/2తో మల్టిప్లై చేసినట్లయితే 2r cos theta sin d/2 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 2 sin d/2 ప్లస్ 2 cos d sin d/2 ప్లస్ అండ్ సో ఆన్ 2 cos n-1 ఇంటూ d sin d/2 వస్తుంది. అర్థమైందా? దీన్ని 2 cos a ఫార్ములా ఏంటంటే 2 cos a sin b ఈజ్ ఈక్వల్ టు sin a ప్లస్ b మైనస్ sin a మైనస్ bగా రాసుకోవచ్చు. అర్థమైందా? దీని sin a ప్లస్ b మైనస్ sin a మైనస్ bగా రాసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది ఈ ఈక్వేషను? టూ ఆర్ కాస్ థీటా sin d/2 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 2 sin d/2 అలా వదిలేయండి ప్లస్ ఇక్కడ ఏ వాల్యూ డి బి వాల్యూ d/2 అనుకుంటే d ప్లస్ d/2 అంటే 3d/2 కదమ్మా, sin 3d/2 మైనస్ d మైనస్ d/2 అంటే d/2 అవుతుంది, అంటే sin d/2 ప్లస్ అండ్ సో ఆన్ లాస్ట్ టర్మ్ ఏమవుతుంది sin ఇక్కడ ఏ ప్లస్ బి అంటే nd మైనస్ డి ప్లస్ d/2 అంటే nd మైనస్ d/2 ఇక్కడ డి కామన్ చేస్తే n మైనస్ హాఫ్ డి అవుతుంది. అర్థమైందా? అంటే ఒక టర్మ్ ఏమవుతుంది sin n మైనస్ హాఫ్ డి, ఇంకో టర్మ్ ఏమవుతుంది n మైనస్ 1 ఇంటూ డి మైనస్ d/2 అంటే n మైనస్ డి మైనస్ d/2 అంటే n మైనస్ 3d/2 nd ఇక్కడ nd వస్తుంది అంటే sin n మైనస్ 3/2 ఇంటూ డి వస్తుంది. ఇప్పుడు ఇది 2 sin d/2 ఇది మైనస్ sin d/2 తీసేసినట్లయితే sin d/2 ఆ తర్వాత ఈ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. sin d/2 టర్మ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయి ఇంకా లాస్ట్కి టర్మ్ మిగులుతుంది. మొత్తం సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే ఇంకా ఈ టర్మ్ ఒకటి మిగులుతుంది ప్లస్ sin n మైనస్ హాఫ్ డి మిగులుతుంది. అర్థమైందా? ఓకే, ఇది sin a ప్లస్ sin b రూపంలో ఉంది కాబట్టి దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అన్నట్లయితే sin a ప్లస్ b/2 ఇంటూ cos a మైనస్ b/2 అదేనమ్మా, ఇది sin a ప్లస్ sin b రూపంలో ఉంది అంటే 2 sin a ప్లస్ b/2 ఇంటూ cos a మైనస్ b/2 కింద విడదీశారు అనుకోండి, అది ఏమవుతుంది a ఇంటూ 2 అంతగా 2 బయట రాసేయండి 2a sin a ప్లస్ b అంటే ఏమవుతుంది d/2 ప్లస్ n మైనస్ హాఫ్ ఇంటూ d/2 వస్తుంది అంటే d/2 ప్లస్ nd మైనస్ d/2/2 క్యాన్సిల్ అయిపోతే nd/2 అదేనమ్మా. అంటే ఇక్కడ a ప్లస్ b/2 బదులు ఏ టర్మ్ వస్తుంది sin nd/2 ఇంటూ cos a మైనస్ b అంటే మైనస్ nd ప్లస్ d/2 d/2 మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా, d/2 అంటే d అవుతుంది, d మైనస్ nd/2 d కామన్ తీసామనుకోండి 1 మైనస్ n ఇంటూ d/2 ఇది ఎందులో ఉంది కాస్ లోపల ఉంది. అవునమ్మా, అంటే కాస్ ఈ టర్మ్ అంతా కూడా కాస్లో వస్తుంది. ఇక్కడ కాస్ 1 మైనస్ ఎన్ని కాస్ మైనస్ n మైనస్ 1 ఇంటూ d/2గా రాసుకుని కాస్ మైనస్ థీటా అంటే కాస్ థీటాయే కదమ్మా, అందువల్ల మైనస్ వదిలేయచ్చు అంటే కాస్ n మైనస్ 1 ఇంటూ d/2గా రాసుకోవచ్చు. అది ఈక్వేషన్ 2 నాలో ఉండవని ప్రస్తుతానికి దీని అవసరం లేదు మనకి ప్రస్తుతానికి ఇప్పుడు ఇదేంటి 2r cos theta
సైన్ డి బై టూ ఈక్వల్ టు ఇది వచ్చింది. రెండు వైపులా 2 క్యాన్సిల్ చేసేయచ్చు. అలాగే ఆర్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమో ఇటువైపు ఆర్ కాస్ థీటా ఉండవండి. ఆర్ కాస్ థీటా ఈక్వల్ టు ఏ సైన్ ఎన్ డి బై టూ బై సైన్ డి బై టూ ఇంటూ కాస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి బై టూగా రాసుకోవచ్చు. ఏమో అర్థమైందో? దీన్ని వీటన్ని ఇటువైపు పంపించేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే ఈక్వేషన్ 1కి 2 సైన్ డి బై టూ మల్టిప్లై చేసి ఎలా అయితే సాల్వ్ చేస్తామో అలాగే ఈక్వేషన్ 2కి కూడా 2 సైన్ డి బై టూతో మల్టిప్లై చేసి దాన్ని సింప్లిఫై చేసుకుంటూ వస్తే టర్మ్ ఏమొస్తుందంటే ఆర్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఎన్ డి బై టూ బై సైన్ డి బై టూ ఇంటూ సైన్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి బై టూ వస్తుంది. ఏమో అర్థమైందా? అది ఇప్పుడు దీని ఈక్వేషన్ 3 అనుకోండి, దీని ఈక్వేషన్ 4 అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం కడదాం బయలుదేరాం? రిజల్టెంట్ ఆఫ్ ఎన్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్ సవనం ఎన్ సరళాత్మక ఫలితం అంటే ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఇదంతా చేస్తున్నాం కాబట్టి ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 4ని స్క్వేర్ చేసి కలపండి. ఈక్వేషన్ 3ని 4ని స్క్వేర్ చేసి కలిపారు అనుకోండి, ఇటువైపు ఏమొస్తుంది? ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎన్ డి బై టూ బై సైన్ స్క్వేర్ డి బై టూ కాస్ స్క్వేర్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి బై టూ ప్లస్ అలాగే ఏ స్క్వేర్ sin square and d by 2 by sin square d by 2 into sin square n minus 1 into d by 2 వస్తుంది. ఈ రెండింటిలో ఈ టర్మ్ కాన్స్టెంట్ కాబట్టి దాన్ని బయటికి తీసుకొస్తాం అనుకోండి. ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎన్ డి బై టూ బై సైన్ స్క్వేర్ డి బై టూ ఇంటూ కాస్ స్క్వేర్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ప్లస్ సైన్ స్క్వేర్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి బై టూ అవుతుంది. ఏమో అర్థమైందా? ఇప్పుడు ఇటువైపు కూడా ఆర్ స్క్వేర్ కామన్ తీసారనుకోండి, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ 1. అలాగే ఇక్కడ కూడా కాస్ స్క్వేర్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి బై టూ ప్లస్ సైన్ స్క్వేర్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి బై టూ వాల్యూ కూడా 1 అవుతుంది. కాబట్టి అక్కడ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎన్ డి బై టూ బై సైన్ స్క్వేర్ డి బై టూగా రాసుకోవచ్చు. ఏమో ఇప్పుడు నెక్స్ట్ చూడండి, రెండు వైపులా స్క్వేర్ తీస్తాం అనుకోండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఎన్ డి బై టూ బై సైన్ డి బై టూ. ఏమో అర్థమైందా? ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు నెక్స్ట్ ఏమనుకుంటారంటే ఎన్ డి బై టూ ఈక్వల్ టు ఆల్ఫా అనుకోండి. ఏమో దానికన్నా ముందు మరి థీటాను కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా మనం. థీటాను కూడా ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ ఈక్వేషన్స్ రెండు ఒకదాంతో డివైడ్ చేయండి. అర్థమైందమ్మా? ఈ ఈక్వేషన్ పక్కన పెట్టండి ఫస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఏమో నెక్స్ట్ క్వశ్చన్కి ఇది అవసరం. ఆర్ ఈక్వల్ టు ఏ సైన్ ఎన్ డి బై టూ బై సైన్ డి బై టూ అవసరం. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఆర్ను ఫైండ్ అవుట్ చేసాం అంటే రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అంటే ఫలిత తరంగం యొక్క కంపన పరిమితిని కనుగొన్నాం. అలాగే ఫలిత తరంగం యొక్క దశాభేదం కూడా కనుగొనాలి కదా, థీటా కూడా కనుగొనాలి కదా. అందుకు ఈక్వేషన్ 4ని 3తో డివైడ్ చేయండి. అంటే ఆర్ సైన్ థీటా బై ఆర్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఎన్ డి బై టూ బై సైన్ డి బై టూ ఇంటూ సైన్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి బై టూ బై ఏ ఇంటూ సైన్ ఎన్ డి బై టూ బై సైన్ డి బై టూ ఇంటూ కాస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి బై టూ. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగులుతుంది? ఆర్ఆర్ కూడా క్యాన్సిల్ అయిపోతే ట్యాన్ థీటా ఈక్వల్ టు ట్యాన్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి బై టూ. ఏమో అర్థమైందా? ఈ రెండు ఈక్వేషన్ డివైడ్ చేసినట్లయితే ట్యాన్ థీటా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? ట్యాన్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి బై టూ. రెండు వైపులో ట్యాన్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. థీటా ఈక్వల్ టు ఏమవుతుంది? ఎన్ మైనస్ వన్ ఇంటూ డి బై టూ వచ్చింది. ఏమో అంటే ఆర్ వాల్యూ ఏమో ఇది వచ్చింది, అలాగే థీటా వాల్యూ వచ్చి ఎన్ మైనస్ వన్ ఇంటూ డి బై టూ వచ్చింది. ఇక్కడ ఎన్ వాల్యూ బాగా లార్జ్ అనుకోండి, అంటే సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్స్ అనేవి బాగా ఎక్కువగా ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏగా రాసుకోవచ్చు. ఏమో అర్థమైందా? అలాగే ఇక్కడ ఎన్ డి బై టూని ఆల్ఫా అనుకోండి. ఎన్ డి బై టూని ఆల్ఫా అనుకున్నట్లయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా? ఏ సైన్ ఆల్ఫా బై
సైన్ d/2 అంటే ఆల్ఫా బై ఎన్నే కదా, d/2 ఆల్ఫా అయినప్పుడు d/2 ఈక్వల్ టు ఏమవుతుంది ఆల్ఫా బై ఎన్. ఇక్కడ థీటా వాల్యూ బాగా చిన్నది అనుకుంటే, ఇఫ్ ఆల్ఫా బై ఎన్ ఈజ్ వెరీ స్మాల్, then we can write sin alpha by n is nearly equal to alpha by n. అప్పుడు ఏమవుతుందమ్మా r is equal to a sin alpha by n. ఈ n పైకి వెళ్ళిపోయినట్లయితే r is equal to ఏమవుతుంది na sin alpha by alpha. ఇక్కడ n ఇంటూ స్మాల్ e అంటే క్యాపిటల్ ఏ కదమ్మా, ఇక్కడ na ఈక్వల్ టు క్యాపిటల్ ఏ అనుకున్నాం కాబట్టి r is equal to ఏం రాయొచ్చు a sin alpha by alpha. అదేందమ్మా ఫైనల్ ఈక్వేషన్ ఇది. n హార్మోనిక్ ఆసిలేషన్ జరుగుతుంది అనుకున్నట్లయితే రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ r ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా a sin alpha by alpha. అలాగే ఇక్కడ n వాల్యూ బాగా ఎక్కువ అనుకున్నప్పుడు n నుంచి 1 తీసేసిన పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు కాబట్టి n-1 నియర్లీ ఈక్వల్ టు 1గా ఎన్గా రాసుకోవచ్చు, n-1 నియర్లీ ఈక్వల్ టు ఎన్గా రాసుకోవచ్చు. కాబట్టి థీటా ఈక్వల్ టు ఏమవుతుంది nd/2. కానీ nd/2 అంటే ఆల్ఫా అనుకున్నాం కదా, థీటా ఈక్వల్ టు nd/2 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా ఆల్ఫా అవుతుంది. ఇది n సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్స్ గురించి. నెక్స్ట్ సింగిల్ సెట్ గురించి చూద్దాం. అదేవిందా ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ అట్ సింగిల్ సెట్. ఈ ఈక్వేషన్ పక్కన రాసుకోండి. ఇది అమ్మ r ఈక్వల్ టు a sin nd/2 బై sin d/2. Fraunhofer diffraction due to single slit. ఒంటి చీలికకు ఫ్రాన్హోఫర్ ఇవ్వటం. ఒంటి చీలిక అంటే ఏక చీలిక అని అర్థమైందమ్మా. అంటే ఒక చిన్న హోల్ తీసుకున్నట్లయితే, ఒక అట్ట తీసుకుని దాని చిన్న హోల్ పెట్టామనుకోండి, దాన్నే స్లిట్ అంటాం, ఆ హోల్నే స్లిట్ అంటాం. ఇప్పుడు దాని ద్వారా లైట్ వెళ్ళినప్పుడు ఆ లైట్ అనేది డైఫ్రాక్ట్ అవుతుంది. చూడండి, కొంత లైట్ ఏమో డైఫ్రాక్ట్ అవ్వకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది, కొంత లైట్ డైఫ్రాక్ట్ అయి వెళ్తుంది. మరి 2 లైట్లు కలిసిపోయి వెళ్తున్నప్పుడు మరి ఏది డైఫ్రాక్ట్ అయిన లేదు, ఏది డైఫ్రాక్ట్ అవ్వడం లేదు మనకి ఎలా తెలుస్తుంది? ఒక స్మాల్ హోల్ ద్వారా కాంతి వెళ్తున్నప్పుడు ఏది వివర్తనం చెందినటువంటి కాంతి, ఏది వివర్తనం చెందిన కాంతి ఎలా చెందుతుందంటే, ఇక్కడ ఒక కాన్వెక్స్ లెన్స్ పెట్టినప్పుడు వివర్తనం చెందకుండా వెళ్ళేటువంటి లైట్ వల్ల ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయితే, వివర్తనం చెందినటువంటి కాంతి వల్ల ఇక్కడ ఫ్రింజెస్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వివర్తనం చెందిన కాంతి వల్ల ఒక చోట పట్టీలు ఏర్పడుతున్నట్లయితే, వివర్తనం చెందిన కాంతి వల్ల వేరే చోట పట్టీలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. డయాగ్రామ్ వేసి చూద్దాం. ఇక్కడ స్మాల్ ఈ వెడల్పు ఉన్నటువంటి ఒక ఏబి అనే స్లిట్ తీసుకోండి. అదేనమ్మా, ఏబి అనే వెడల్పు ఉన్న ఒక స్లిట్ తీసుకోండి. దాని విత్ స్మాల్ ఈ అనుకోండి. దీని మీదకి WW' అనే ఒక వేవ్ వచ్చి ఇన్సిడెంట్ అవుతుంది అనుకోండి. ఏమో వేవ్ యొక్క సెకండరీ వేవ్స్ అనేవి వచ్చి ఇన్సిడెంట్ అవుతుంది, గౌణ తరంగాలు అంటారు. అదేనమ్మా, సోర్స్ నుంచి వచ్చినటువంటి ప్రైమరీ వేవ్ నుంచి ఇవి ఎక్స్పాండ్ అవుతూ వెళ్తేనే కదమ్మా నెక్స్ట్ వేవ్ జనరేట్ అవుతుంది. దీన్ని సెకండరీ వేవ్ అంటారు. అదేందమ్మా, ఏదో ఒక సెకండరీ వేవ్లెట్ అనేది వచ్చి గౌణ తరంగం వచ్చి ఏబి అనే చోట ఇన్సిడెంట్ అయింది అనుకోండి. అదేందా ఈ స్లిట్ మీద ఇన్సిడెంట్ అయింది. ఈ స్లిట్ మీద ఎప్పుడైతే ఇన్సిడెంట్ అయిందో అందులో కొంత లైట్ ఏమవుతుందంటే డైఫ్రాక్ట్ అవ్వకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. అదేందా, కొంత లైట్ అనేది డైఫ్రాక్ట్ అవ్వకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. ఇది P0 అనే చోట ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. అర్థమైందా? అంటే ఫ్రింజెస్ అనేవి ఫామ్ అవుతాయి P0 దగ్గర. ఏది డైఫ్రాక్ట్ అవ్వని లైట్ వల్ల. ఏదైతే డైఫ్రాక్ట్ అవుతుందో అది దీనికి చూడండి కొంత యాంగిల్ చేస్తా అలా వెళ్తుంది. అదేనమ్మా, ఇవి P1 దగ్గర ఫ్రింజెస్ని ఫామ్ చేసినాయి అనుకోండి. అర్థమైందా? ఇక్కడ డైఫ్రాక్ట్ అయినటువంటి లైట్ ఏమో P0 దగ్గర ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. డైఫ్రాక్ట్ అవ్వండి P0 దగ్గర ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. ప్రిన్సిపల్ మ్యాక్సిమాగా మనం తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే డైఫ్రాక్ట్ అయ్యిందో ఆ లైట్ అనేది P1 దగ్గర ఫ్రింజెస్ని ఫామ్ చేయడం జరుగుతుంది. అర్థమైందా? ఇక్కడ ఈ 2 లైట్ రేస్కి మధ్య ఉన్నటువంటి పార్ట్ డిఫరెన్స్ని బట్టి అది డార్క్ ఫ్రింజా బ్రైట్ ఫ్రింజ్ అనేటువంటిది మనకు తెలుస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి పార్ట్ డిఫరెన్స్ తెలుసుకోవడం కోసం ఏ నుంచి ఈ లైన్ మీద ఒక నార్మల్ డ్రా చేయండి. ఈ పాయింట్ని సి అనుకోండి, ఈ యాంగిల్ థీటా అనుకోండి. అర్థమైందా? ఈ యాంగిల్ థీటా అనుకున్నట్లయితే ఇప్పుడు పార్ట్ డిఫరెన్స్ తెలుసుకోవడం కోసం, బీసీ తెలుసుకోవడం కోసం ఇక్కడ సైన్ థీటా కట్టారు అనుకోండి. సైన్ థీటా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? బీసీ బై ఏబీ.
ఇది నార్మల్ కదా. అది బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏబి సైన్ థీటా. ఏబి అంటే స్మాల్ ఈ కదా. ఇదేంటి, పార్ట్ డిఫరెన్స్. మనకు కావాల్సిన ఫేజ్ డిఫరెన్స్ కాబట్టి దశాభేదం ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, 2π/λ ఇంటూ పార్ట్ డిఫరెన్స్. అదేనమ్మా, దశాభేదం ఈక్వల్ టు 2π/λ ఇంటూ పదభేదం అంటే 2π/λ ఈ సైన్ థీటా అవుతుంది. అర్థమైందా. ఇప్పుడు ఈ స్లిట్ని ఎంత సమాన భాగాలుగా చేశారు అనుకోండి, అందులో ఎంత తరంగాలు వెళ్తున్నట్టుగా తీసుకోవచ్చు కదా. అప్పుడు ఒక తరంగం యొక్క దశాభేదం ఎంత అవుతుంది, 1/n 2π/λ ఈ సైన్ థీటా అవుతుంది. అదేవిధంగా ఈ స్లిట్ని n సమాన భాగాలుగా ఊహించుకున్నట్లయితే అప్పుడు ఫేజ్ డిఫరెన్స్ ఎంత అవుతుందమ్మా, 1/n 2π/λ ఈ సైన్ థీటా అవుతుంది. అర్థమైంది. ఇక్కడ చూడండి, ఒక స్లిట్ తీసుకున్నాం, దాని ద్వారా లైట్ వెళ్తుంది అనుకున్నాం. ఏదైతే స్లిట్కి నార్మల్గా వెళ్తుందో, అర్థమైందమ్మా, ఈ స్లిట్కి నార్మల్గా వెళ్తుందో ఆ లైట్ అనేది P0 దగ్గర ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. ఏదైతే డైఫ్రాక్టివ్ వెళ్తుందో అది P1 దగ్గర ఫ్రింజెస్ని ఫామ్ చేస్తుంది. అర్థమైందమ్మా. ఇప్పుడు P0 దగ్గర ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ మ్యాక్సిమా అంటే ప్రధాన గరిష్టమైనది ఏర్పడుతుంది. అర్థమైంది. అది ఎప్పుడు కూడా బ్రైట్గా ఉంటుంది అనమాట. అర్థమైంది. మధ్యలో ఒక స్పాట్ వస్తుంది డైఫ్రాక్షన్కి ఎప్పుడు కూడా. అర్థమైందమ్మా. దాన్ని ప్రధాన గరిష్టంగా మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు 1/n 2π/λ ఈ సైన్ థీటా వచ్చింది ఫేజ్ డిఫరెన్స్ ఏమో. అర్థమైందా. దీన్ని సమ్ డి అనుకోండి. అర్థమైందా. 1/n 2π/λ ఈ సైన్ థీటాని డి అనుకోండి ఏమో. కానీ n సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్స్ తీసుకున్నట్లయితే యాంప్లిట్యూడ్ ఎంత వచ్చింది మనకి, రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ R ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ND/2 సైన్ D/2. అర్థమైందమ్మా. n సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్ తీసుకున్నట్లయితే రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఎంత, R ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ND/2 సైన్ D/2. ఇప్పుడు కానీ మనం ఏమనుకున్నాం, 1/n 2π/λ ఈ సైన్ థీటా ఈక్వల్ టు డి కాబట్టి దానికి π సైన్ థీటా బై n π సైన్ థీటా బై దీనికి ND/2 పక్క తీసేయండి. ND/2 పక్క తీస్తే ND/2 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, π సైన్ థీటా బై λ. అంతే కదా. ఇక్కడ మనకి ND/2 వాల్యూ కావాలి. ND/2 వాల్యూ కావాలంటే ND/2 ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, π సైన్ థీటా బై λ. అలాగే D/2 ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా, π సైన్ థీటా బై λ ఏమో. ఇప్పుడు ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, R ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ND/2 అంటే ఏమొస్తుంది, π సైన్ థీటా బై λ బై సైన్ π సైన్ థీటా బై nλ. ఇప్పుడు మళ్ళీ ఇందులో π సైన్ థీటా బై λ సమ్ ఆల్ఫా అనుకోండి. అదేనమ్మా, π సైన్ థీటా బై λ సమ్ ఆల్ఫా అనుకుంటే R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ సైన్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫా బై n. ఇందులో ఆల్ఫా బై n అనేది బాగా చిన్నది అనుకున్నట్లయితే సైన్ ఆల్ఫా బై n ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఆల్ఫా బై n రాసుకోవచ్చు కదా. R ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. ఇప్పుడు యాంప్లిట్యూడ్ యొక్క స్కేర్ వాల్యూని ఇంటెన్సిటీ అంటాం. అదేనమ్మా, ఫలిత తరంగం యొక్క కంపన పరిమితి యొక్క వర్గాన్ని తీవ్రత అంటారు, కాంతి తీవ్రత అంటారు. ఇంటెన్సిటీ కట్టాలి. ఇంటెన్సిటీ కట్టడం కోసం ఇక్కడ n వస్తుంది అమ్మా, NA సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. ఇక్కడ NA అంటే క్యాపిటల్ ఏ రాసుకోవచ్చు కదా. R ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా రాదు, R ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా ఏమో. ఇప్పుడు దాన్ని స్క్వేర్ చేశారు అనుకోండి రెండు వైపులను, R స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా అంటే I ఈక్వల్ టు I0 సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా. అదేనా మళ్ళీ ఫలిత తరంగం యొక్క తీవ్రత I ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఇంటెన్సిటీ I ఈక్వల్ టు I0 సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ 3 కేసెస్ అరైజ్ అవుతున్నాయి. ప్రిన్సిపల్ మ్యాక్సిమా, అలాగే సెకండరీ మ్యాక్సిమా, అలాగే మినిమా. అదేవిధంగా ఈ మూడింటికి కండిషన్ మనం తీసుకురావాలి. ఇందులో ప్రిన్సిపల్ మ్యాక్సిమా కడదాం. అదేవిధంగా ప్రధాన గరిష్టం కట్టాలి అంటే ఈ ఈక్వేషన్ తీసుకోండి, R ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. ఏం కడుతున్నామా, ప్రిన్సిపల్ మ్యాక్సిమా ప్రధాన గరిష్టం. అది కట్టడం కోసం R ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా తీసుకున్నట్లయితే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, ఏ బై ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా సిరీస్ అంటే ascending ఫాస్ట్గా రాసుకోవచ్చు ఆల్ఫాని. అంటే ఆల్ఫా మైనస్ ఆల్ఫా క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్
ప్లస్ ఆల్ఫా 5/5 ఫ్యాక్టోరియల్ మైనస్ ఆల్ఫా 7/7 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో అని ఈ విధంగా వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఇందులో దీన్ని మళ్ళీ ఆల్ఫాతో డివైడ్ చేయండి. ఆల్ఫాతో డివైడ్ చేస్తే a ఇంటూ 1 మైనస్ ఆల్ఫా స్క్వేర్ బై టీ ఫ్యాక్టోరియల్ ప్లస్ ఆల్ఫా పవర్ 4/5 ఫ్యాక్టోరియల్ మైనస్ ఆల్ఫా పవర్ 6/7 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో అని ఈ విధంగా వస్తాయి. ఇందులో ఇంటెన్సిటీ మ్యాక్సిమం అవ్వాలి. ప్రిన్సిపల్ మ్యాక్సిమం అంటే అది అర్థం ఏంటి? ఇంటెన్సిటీ మ్యాక్సిమం అంటే బాగా బ్రైట్గా మెరుస్తూ కనపడాలి. ఇంటెన్సిటీ మ్యాక్సిమం అవ్వాలి, ఇందులో ఉన్న మైనస్ టర్మ్స్ పోవాలి. మరి మైనస్ టర్మ్స్ పోవాలి అంటే ఆల్ఫా ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే ఇక్కడ ఆల్ఫా ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, ఆల్ఫా అంటే మనకి 5 sin θ/λ కదా. ఇది కూడా 0 అవుతుంది అంటే sin θ ఈక్వల్ టు 0. θ ఈక్వల్ టు కూడా ఏమైందమ్మా 0 అయింది. అంటే θ ఈక్వల్ టు 0 అయితే ఆ కండిషన్ ఏమంటాం? ప్రిన్సిపల్ మ్యాక్సిమాగా చెప్పడం జరుగుతుంది. అది ఇంటెన్సిటీ మ్యాక్సిమం అవుతుంది. తర్వాత వచ్చి సెకండరీ మినిమం పొజిషన్స్ ఏమ్మా. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇంటెన్సిటీ మినిమం అవ్వాలి అంటే ఆల్ఫా వాల్యూ 0 అవ్వాలి. అదేనమ్మా, ఈ సైన్ ఆల్ఫా వాల్యూ 0 అవ్వాలి. ఇంటెన్సిటీ మినిమం అంటే సైన్ ఆల్ఫా 0 అవ్వాలి, బట్ ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. అదేనా, ఎందుకంటే ఆల్ఫా ఈక్వల్ టు 0 అయితే ప్రిన్సిపల్ మ్యాక్సిమా కదా. అందువల్ల ఆల్ఫా ఈక్వల్ టు 0 తీసుకోకుండా ఏం తీసుకుంటే ఆల్ఫా వాల్యూలు +/- 2π 3π ఇలా తీసుకోవాలి. ఏమో అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఆల్ఫా వాల్యూ π అయింది అనుకోండి, సైన్ π అంటే ఎంత? సైన్ 180 అంటే సైన్ 90 + 90 అంటే కాస్ 90 0. అర్థమైందమ్మా? ఇలా ఆల్ఫా వాల్యూ π 2π 3π తీసుకోవచ్చు. ఇక్కడ ఆల్ఫా సైన్ ఆల్ఫా వాల్యూ 0 అయితే ఇంటెన్సిటీ మినిమం అంటున్నాం, కానీ ఆల్ఫా 0 తీసుకోకూడదు. ఇక్కడ ఎందుకు తీసుకోకూడదు అంటే ఆల్ఫా వాల్యూ 0 తీసుకుంటే అది ప్రిన్సిపల్ మ్యాక్సిమం చూపిస్తుంది కాబట్టి, అందువల్ల మిగిలిన వాల్యూలు మాత్రమే తీసుకోవాలి ఇక్కడ. కానీ ఆల్ఫా అంటే ఏం తెలుసు మనకి? π sin θ/λ ఏమో. π sin θ/λ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు ఇప్పుడు? +/- mπ. అదేనమ్మా, రెండు వైపులా పై క్యాన్సిల్ అయిపోతే ఈ sin θ ఈక్వల్ టు ఏమవుతుంది? +/- mλ. అదేనమ్మా, ఇది మినిమా కండిషన్ అవుతుంది. అదేంటే ఇక్కడ మినిమాకి ఏంటమ్మా? r ఈక్వల్ టు a sin α/ఆల్ఫాలో సైన్ ఆల్ఫా 0 అవ్వాలి. సైన్ ఆల్ఫా 0 అవ్వాలి అంటే ఆల్ఫా వాల్యూ 0 +/- 2π ఇలా తీసుకోవాలి. కానీ ఆల్ఫా 0 తీసుకోకూడదు. ఇక్కడ ఆల్ఫా 0 కండిషన్ అయిపోయింది, అక్కడ ప్రిన్సిపల్ మ్యాక్సిమాల్ అయిపోయింది కాబట్టి మిగిలిన యాంగిల్స్ మాత్రమే మనం తీసుకోవాలి. అందువల్ల ఆల్ఫా అంటే 5 sin θ/λ కదా, ఈజ్ ఈక్వల్ టు +/- mπ. పై క్యాన్సిల్ అయిపోయినట్లయితే ఈ sin θ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? +/- mλ అవుతుంది. తర్వాత వచ్చి మ్యాక్సిమా, సెకండరీ మ్యాక్సిమా. ప్రిన్సిపల్ మ్యాక్సిమా తర్వాత డార్క్ ఫ్రింజ్ వస్తుంది. డార్క్ ఫ్రింజ్ తర్వాత మళ్ళీ మ్యాక్సిమాలు వస్తాయి. ఆ మ్యాక్సిమాని సెకండరీ మ్యాక్సిమా అంటారు. అదేవిధంగా ఇక్కడ ప్రిన్సిపల్ మ్యాక్సిమా తర్వాత మళ్ళీ డార్క్ వస్తుంది, మినిమం వస్తుంది, తర్వాత మళ్ళీ మ్యాక్సిమం వస్తుంది. తర్వాత వచ్చే మ్యాక్సిమాలను ఏమంటాం? సెకండరీ మ్యాక్సిమాలు అంటారు. ఈ సెకండరీ మ్యాక్సిమాలను మనం డిరైవ్ చేయడం కోసం ఏం చేస్తున్నామంటే ఇంటెన్సిటీ ఐని ఆల్ఫాతో డిఫరెన్షియేట్ చేయాలి. అదేవిధంగా అంటే di/d ఆల్ఫా వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. di/d ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు d/d ఆల్ఫా ఇంటూ ఇంటెన్సిటీ ఐ అంటే ఏమొచ్చిందమ్మా? a² sin² α/α². అమ్మా అర్థమైందా? ఇంటెన్సిటీ ఐ కట్టే మనం I ఈక్వల్ టు I0 sin² α/α², లేదు I ఈక్వల్ టు a² sin² α/α² వచ్చింది కదా, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇందులో a² కాన్స్టెంట్ బయటికి తీసుకొచ్చేసినట్లయితే a² d/d ఆల్ఫా sin² α/α². ఇది x² రూపంలో ఉంది. x² డిఫరెన్షియేషన్ 2x కదా, అంటే a² 2 sin అమ్మా 2x కదా, అంటే 2 × sin α/α. మళ్ళీ లోపల sin α/α డిఫరెన్షియేట్ చేశారు అనుకోండి, దీన్ని లేకపోతే sin α/α ఓల్డ్ రాసుకోండి, కన్ఫ్యూజ్ ఉండదు. 2 × sin α/α. ఇప్పుడు లోపల దీనికి డిఫరెన్షియేట్ చేస్తే u/v ఫార్ములా ప్రకారం చేసామనుకోండి, ఆల్ఫా ఇంటూ డిఫరెన్షియేషన్ సైన్ ఆల్ఫా ఎంతమ్మా? కాస్ ఆల్ఫా మైనస్ సైన్ α/α² ఈజ్ ఈక్వల్ టు 0. అదేనమ్మా, అయితే ఇక్కడ సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 0 అవ్వాలి, లేదు ఆల్ఫా కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇక్కడ సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 0 అయితే అది ప్రిన్సిపల్ మ్యాక్సిమా అన్న అవుతుంది, లేదంటే మినిమా అన్న అవుతుంది. అందువల్ల అది తీసుకోకూడదు. నీకు ఏది తీసుకోవాలి? ఆల్ఫా కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 0 తీసుకోవాలి. అర్థమైందా? అందువల్ల దీని సొల్యూషన్ ఏమవుతుందమ్మా? ఆల్ఫా కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 0. అంటే ఆల్ఫా కాస్ ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది? సైన్ ఆల్ఫా.
ఆల్ఫా ఈక్వల్ టు ట్యాన్ ఆల్ఫా. అంటే ఇందులో వై ఈక్వల్ టు ఆల్ఫా అనుకున్నట్లయితే వై ఈక్వల్ టు ఆల్ఫా ఒకటి, వై ఈక్వల్ టు ట్యాన్ ఆల్ఫా ఒకటి వస్తాయి. ఇప్పుడు చూడండి, ఎక్స్ యాక్సిస్ మీద ఫేజ్ తీసుకోండి, అంటే యాంగిల్స్ తీసుకోండి. 0, π, 2π, 3π అలా తీసుకోండి యాంగిల్స్. ఏమో ఇటువైపు -π, -2π, -3π తీసుకోండి. ఏం అర్థమైందా? ఇప్పుడు వై ఈక్వల్ టు ఆల్ఫా అంటే స్ట్రైట్ లైన్, ఆర్జిన్తో 45 degrees యాంగిల్ చేస్తే వెళ్ళేటువంటి ఒక స్ట్రైట్ లైన్ అనమాట వై ఈక్వల్ టు ఆల్ఫా అనేది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేంటి, వై ఈక్వల్ టు ట్యాన్ ఆల్ఫా. వై ఈక్వల్ టు ట్యాన్ ఆల్ఫా కర్వ్స్ని చూపిస్తుంది, అర్థమైందమ్మా? అది డిఫరెంట్ కర్వ్స్ అయినా వస్తే చూడండి, ఇలా పై దగ్గర నుంచి ఒక కర్వ్ వెళ్తుంది, టూ పై దగ్గర నుంచి ఒక కర్వ్, 3π దగ్గర నుంచి ఒక కర్వ్. ఏమా అంటే వీటి యొక్క సొల్యూషన్స్ ఏమవుతాయి అంటే, ఇది వై యాక్సిస్ మీద టచ్ అయ్యే పాయింట్ దాని యొక్క సొల్యూషన్ అవుతుంది. అయితే ఈ వాల్యూలు ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడం కొంచెం డిఫికల్ట్తో కూడుకున్నటువంటి పని కాబట్టి దాని దగ్గరగా ఉండే వాల్యూ తీసుకోవడం జరుగుతుంది. అదే ఈ రెండు యాంగిల్స్ యొక్క యావరేజ్ వాల్యూనే దీని సొల్యూషన్గా తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇది ఈ రెండింటికి మధ్యలో ఉండే యాంగిల్ అంతా 90 degrees కదా, 0కి పైకి మధ్య ఉండే యాంగిల్ అంతా మన 90. అలాగే పైకి 2πకి మధ్య ఉండేటువంటి యాంగిల్ అంతా 3π/2, అదేందమ్మా? అలాగే 3πకి దీనికి మధ్య ఉండే యాంగిల్ ఎంతమ్మా 5π/2, అదేందమ్మా? ఇక్కడ 5/2, తర్వాత 3π/2, ఇక్కడ 5π/2. ఏమో ఇలా యాంగిల్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే ఇటువైపు కూడా 0కి పైకి మధ్యలో 5/2. ఏమో అలాగే ఇక్కడ కూడా 3π/2, ఇక్కడ 5π/2. ఏమో అర్థమైందా? వాటిని సొల్యూషన్స్గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి అమ్మా, వై ఈక్వల్ టు ఆల్ఫా అనేటువంటిదేమో ఎక్స్ యాక్సిస్తో 45 degrees యాంగిల్ చేస్తే వెళ్ళేటువంటి లైన్ అవుతుంది. అలాగే వై ఈక్వల్ టు ట్యాన్ ఆల్ఫా అంటే కర్వ్స్ అవుతాయి. అవి 0 నుంచి ఒక కర్వ్ వెళ్తుంది, పై నుంచి ఒక కర్వ్ వెళ్తుంది, అలాగే 2π నుంచి ఒక కర్వ్ వెళ్తుంది. అలాగే ఇటువైపు కూడా -π, -2π, అలాగే -3π ఇలా కర్వ్స్ అనేవి వెళ్ళడం జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ కర్వ్ వెళ్ళి ఈ లైన్ ఎక్కడ టచ్ అయిందో అదే దాని సొల్యూషన్. కానీ ఇక ఈ పాయింట్ దగ్గర సొల్యూషన్ తీసుకుంటే మనకు డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి దాని దగ్గరలో ఉన్నటువంటి యాంగిల్ మనం సొల్యూషన్గా తీసుకోవడం జరుగుతుంది. దాని దగ్గరలో ఉన్నటువంటి యాంగిల్ అంతా 5π/2, అదేందమ్మా? అలాగే ఇక్కడ దీని సొల్యూషన్ చూడండి, పై పక్కన టచ్ అయ్యింది, 3π/2కి దగ్గరగా ఉంది. అందువల్ల ఇంక దీని సొల్యూషన్ని అతి దగ్గర వాల్యూ అన్నమాట, పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. అదేనమ్మా? దీనికి బాగా క్లోజ్గా వస్తుంది, అందుకని రౌండ్ ఫిగర్ కానీ ఇక 3π/2ని తీసుకోవడం జరుగుతుంది. అర్థమైందా? అంటే యాక్చువల్గా అయితే ఇక్కడ సొల్యూషన్స్ 0 ± 3/2 ± 5/2గా తీసుకుంటుంది తప్ప, కానీ ఒరిజినల్ వాల్యూస్ అయితే ఇవి, యాక్యురేట్ వాల్యూస్ అయితే ఇవి. 0 ± 3/2 బదులు ఏంటమ్మా 1.430π, 3/2 అంటే 1.5 కదా, 1. అంటే 1.43 తీసుకోవాల్సిన వాల్యూ మనం 1.5గా తీసుకుంటున్నాం. 5/2 అంటే 2.5, దాని వాల్యూ యాక్చువల్గా అయితే అంత 2.46. అర్థమైందమ్మా? వాటి దగ్గరలో ఉండే వాల్యూ మనం తీసుకోవడం జరుగుతుంది. అర్థమైందా? ఓకే. తర్వాత చూడండి, ఇంటెన్సిటీ డయాగ్రామ్ చూసినట్లయితే, ఇంటెన్సిటీ డిస్ట్రిబ్యూషన్ గ్రాఫ్ చూసినట్లయితే ఎక్స్ యాక్సిస్ మీద ఫేస్ తీసుకోండి, 0, 2π, 0π, 2π, 3π ఇలా తీసుకోండి. అమ్మా తీసుకున్నట్లయితే చూడండి,
ఇక్కడ చూడమ్మా పై 2π 3π దగ్గర ఏమైంది మినిమాలు వచ్చినాయి, అదేందమ్మా ఆ రెండింటికి మధ్యలో మ్యాక్సిమమ్స్ రావడం జరిగింది, అదేందమ్మా వీటిని సెకండరీ మ్యాక్సిమాలుగా మనం చెప్పడం జరుగుతుంది. ఇది ప్రిన్సిపల్ మ్యాక్సిమం అనమాట. అదేవిధంగా ఇంటెన్సిటీ తీసుకున్నట్లయితే వైయాక్సిమ్ ఇంటెన్సిటీ తీసుకొని ఎక్స్ యాక్సిస్ మీదేమో ఫేజ్ని తీసుకుని గ్రాఫ్ గీసినట్లయితే ఆ గ్రాఫ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇంటెన్సిటీ ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఇది సింగిల్ సిట్ గురించి నెక్స్ట్ క్లాస్లో డబుల్ సిట్ అంటే జంట చీలిక ప్రయోగం గురించి చూద్దాం ఏమో.